హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ముందు వీడియోస్ చూస్తే తెలుస్తుందండి. మేమైతే 6 టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ దర్శనంకి అయితే వెళ్ళాము. ఒక 4 టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాం. వేణుగోపాల స్వామి టెంపుల్కి, అలానే ఆకాశగంగకి వెళ్ళలేదండి. మాకు ఈవినింగ్ దర్శనంకి టైం అయిపోతుందని చెప్పేసి, పైగా మేము కొంచెం అలసిపోయాము అలా నడవడం వల్ల కూడాను. మా హస్బెండ్కి అయితే ఇక్కడికి రావడానికి ఓపిక లేదు, కానీ వచ్చారు. మళ్ళీ మళ్ళీ చూడడం కదండి, చూడడం అవ్వదు కదండి. ఇలాంటప్పుడే మనం ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలన్నా, టెంపుల్స్ చూడాలన్నా చూసేయాలి. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనంకి అయితే బయలుదేరామండి. 6:30కి అలా రూమ్ నుండి బయటకు వచ్చి ఆటో ఎక్కి వెంగమాంబ అన్నప్రసాదన శాల ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి అన్నదానం అయితే తినేసాము. ఇక్కడైతే ఈషా వాళ్ళ నానమ్మ తాతయ్య వెనక్కి ఉన్నారని చెప్పేసి వాళ్ళని అయితే పిలుస్తుంది. మేము వెళ్ళి అన్నదానం తినేసిన తర్వాత దర్శనంకి అయితే వెళ్ళిపోయామండి. మాది నైట్ 7 o'clock స్లాట్. అటెండ్ వచ్చినప్పటికి ఎంత టైం అవుద్దో ఏంటో తెలియదు కదా, మళ్ళీ వచ్చినప్పటికి ఏ టైం అయిపోద్దో, అందరూ ఆకలితో ఉంటారని చెప్పేసి ముందే వెళ్ళి తినేసి అప్పుడు మేము దర్శనం లైన్లోకి అయితే వెళ్ళామన్నమాట. 1/2 అవర్లో తినేసి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఆ ఎస్ఎస్డి టోకెన్స్ దర్శనం ఉంటుంది కదండి, అక్కడికి అయితే వెళ్ళిపోయాము. కరెక్ట్గా 7 అయినప్పటికీ ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. కానీ రికార్డ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి దర్శనం. ఒక 2.5 hours అంతే. దర్శనం అయిన తర్వాత బయటికి రాగానే అక్కడ ఒక క్లాక్ ఉంటుంది కదండి, అక్కడైతే టైం చూసాను నేను. 9:30 అయింది. రాగానే హారతి ఇచ్చి ప్రసాదం అది తీసుకొని మేము ఏకంగా వచ్చినప్పటికి బయటికి 10 అయింది. కానీ లోపల అయితే మాత్రం 9:30కే దర్శనం అయిపోయిందండి. నాకు అనుకోకుండా మేము అసలు వెళ్దామని ప్లానే లేదు. మా అత్తయ్య మావయ్య వచ్చారని చెప్పేసి మేము తిరుపతి వెళ్దాం అనుకున్నాం. ఇంకా వెళ్దామని ఫిక్స్ అయిన తర్వాత కూడా టికెట్లు ఈషా బర్త్డే ఆ దగ్గరలోనే ఉన్నాయి. ఆ స్వామివారి దయ అంతా అనుకొని ఇంకా ఆ రోజుకే మేము దర్శనంకి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. కానీ 7 స్లాట్ వచ్చేసరికి నేనేమనుకున్నానంటే దర్శనం ఎక్కువ టైం పడితే ఒక 6-7 hours పడితే నెక్స్ట్ డేకి వెళ్ళిపోద్ది అనుకున్నా. ఏమైనా ఇంక మనం ఏం చేయలేం కదండి, అంతా ఆ వెంకటేశ్వర స్వామి దయ. కానీ 2.5 hours దర్శనం అయిపోయిందండి. మేము వెళ్ళింది బ్రహ్మోత్సవాల్లోని. దసరా సెలవులు చాలా జనాలు ఉంటారండి. మేము మనసుకి ఎంత సర్ది చెప్పుకున్నా లోపల భయం వేసింది. ఎందుకంటే చిన్నపిల్ల ఉంది, పెద్దవాళ్ళు ఉన్నారు, మా అత్తయ్య మామయ్య, ఇబ్బంది పడిపోతామేమో అనుకున్నామని. అస్సలు ఇబ్బంది కలగలేదండి. అంతా వెంకటేశ్వర స్వామి దయే. 2.5 hours దర్శనం అయిపోయింది. బ్రహ్మోత్సవాల వల్ల బయట జనాలు ఉంటారంట, లోపల ఫ్లోటింగ్ అయితే చాలా కొంచెమే ఉందండి. ఇంకా బ్రహ్మోత్సవాల వల్ల లైటింగ్స్ అయితే పెట్టారండి. లైటింగ్స్, ఫ్లవర్ డెకరేషన్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మీరు చూడండి ఎంత బాగుందో. అసలు ఆ వదిలి వెళ్ళాలనిపించలేదన్నమాట, అంత బాగుంది. ఎక్కడ చూసిన లైటింగ్స్, ఫ్లవర్ డెకరేషన్స్ చాలా బాగుందండి టెంపుల్. మామూలుగానే ఆ వెంకటేశ్వర స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అలాంటిది ఈ బ్రహ్మోత్సవాల్లో జన్మధన్యం అనిపించింది అనమాట. ఇంకా దర్శనం అంతా అయిపోయాక నేను ఈషా పేరున బర్త్డే కదండి, అన్నదానికి కొంచెం డబ్బులు డొనేట్ చేసేసి ఇంకా తిరిగి క్యాబ్ బుక్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఆ నెక్స్ట్ డే మేము అరుణాచలం వెళ్ళాం. ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను, మీరు చూడండి. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఉంటాను. బాయ్ బాయ్.